అంతకుముందు హామీలు అమలు సర్కారు వైఫల్యంపై బడ్జెట్ సమావేశంలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందు గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్లకార్డులను ప్రదర్శించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఎక్కడైనా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాహుల్ బంధు కాదు రైతు బంధు కావాలి రైతు బంధు కావాలి రాహుల్ బంధు కాదు రైతు బంధు కావాలి రాహుల్ బంధు కాదు రైతు బంధు కావాలి రైతులకు వెన్నుపోట్ల రైతులకు వెన్నుపోట్ల రైతులకు వెన్నుపోట్ల రాహుల్ బంధు కాదు రైతు బంధు కావాలి రాహుల్ బంధు కాదు రైతు బంధు కావాలి రాహుల్ బంధు కాదు. ఈ రాష్ట్రంలో పరిస్థితి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని, అందులో ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు మేము రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే మొదటి కేబినెట్లోనే మరి 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఇప్పటికీ 2.5 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు చట్టబద్ధత కల్పించలేని మాట వాస్తవం. మొట్టమొదటి గవర్నర్ ప్రసంగంలోనే ఆనాడే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు. ఇంకా అప్పుడు తమిళిసై సౌందరరాజన్ గారు గవర్నర్గా ఉన్నారు. వారి నోటంబడ చెప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చట్టబద్ధత కల్పిస్తుందని చెప్పి వారు ఆనాడు చెప్పినప్పటికీ ఇప్పటికి 2.5 సంవత్సరాలు ఇది 3వ గవర్నర్ ప్రసంగం. ఇంతవరకు 6 గ్యారంటీలకు చట్టబద్ధత లేదు. రాహుల్ బంధు కాదు రైతు బంద్ వేయండి, రాహుల్కు 1000 కోట్లు రైతులకు వెన్నుపోట్ల అని చెప్పి ఈ సభ సమావేశాల్లోనే బడ్జెట్ సమావేశంలో తప్పకుండా నిలదీస్తాం. 2 లక్షల ఉద్యోగాల ఊసు లేదు, ఇంతవరకు 10,000 ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ అన్ని విషయాల్లో తప్పకుండా ప్రభుత్వాన్ని శాసనసభ సమావేశాల్లో నిలదీస్తాం, నిగ్గదీస్తాం. ఎక్కడ పోతున్నాయి డబ్బులని అడుగుతాం.